దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభా, గొప్ప దేవా, మేము ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో తండ్రి, మీరు చూచుచున్న దేవుడు అయి ఉన్నారు. ప్రభునికి వందనములు. ఈ సమయం ముందు దేవా, నీ బిడ్డలతో మీరు మాట్లాడబోచున్నారు. నీ బిడ్డలను బలపరచండి, ఆత్మచేత నింపండి. నీ మాటలు చెప్పుచున్నటువంటి నాకు మీరు తోడుగా ఉండి నన్ను మీ చాటును మరుగుపరిచి నా ఆత్మచేత నింపి నన్ను బలపరచమని అడుగుచున్నాను స్వామి, నీకు వందనములు. ఆమేన్. లోకులు. లోకులు అంటే ఎవరు? లోకులు అంటే బైబిల్ తెలియని వారు. లోకులు అంటే బైబిల్ తెలియని వారు. దేవుడు అంటే వారికి లెక్క ఉండదు. దేవుడు ఉన్నాడు, దేవుడు సమస్తము చూస్తున్నాడు, ప్రతి స్థలమును ఆయన కనుదృష్టి చేత చూచుచున్నాడు అన్నటువంటి భయము అసలు లేదు ప్రజలకు. ఎందుకంటే మేమందరం బాగున్నాము, మాకు బాగా జరుగుతూ ఉన్నది, మేము సంపాదించుకుంటున్నాము, మేము కూడబెట్టుకుంటున్నాము అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఈ సమస్త లోకమంతా దేవుని దృష్టిలో దేవుని యొక్క వాక్కు ప్రకారము నడిపింపబడుతుందని, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము జీవించుచున్నారన్నటువంటి యొక్క విశ్వాసం ఎవరికీ లేదు. అందుకే మన మీదకి తెగుళ్ళు కూడా వస్తున్నాయి. మరి జలములు కొట్టుకొని పోతున్నారు, అయినను భయం లేదు. దేవుడు అంటే వారు ఎలాగుంటారో చూద్దాం. వాళ్ళ చివరికి వారు ఏ స్థితిలోకి దిగజారిపోతారో కూడా మనం చూస్తామండి. 1 దశలోనికైలకు 5వ అధ్యాయము 3వ వచనం. లోకులు వీరు అనుకుంటూ ఉంటారు, ఏమని? నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. ఏమంటున్నారు ఇక్కడ? లోకులు. 1వ దశలోనికైలకు 5:3లో ప్రభువారు ఇలా మాట్లాడుతున్నారు. లోకులు వీరు అనుకుంటూ ఉంటారు, నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. నిజమే. మనం ఇప్పటివరకు అమ్మమ్మ ఇప్పటివరకు బాగానే ఉన్నారమ్మా, ఇప్పుడేనమ్మా నేను మాట్లాడానమ్మా, అయ్యో ఇంతలోనే చచ్చిపోయారా, అయ్యో ఇంతలోనే పడిపోయిందా అని చెప్పి ఆశ్చర్యకరముగా మాట్లాడుకుంటారు ఆ సమయంలో. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది? మనలో ఉన్నటువంటి అవిశ్వాసం వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాము, మాకేమి కాదు, మేము బాగున్నాము, మనం నెమ్మదిగానే ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటారంట ఇక్కడ ఈ లోకులు. కానీ వారి మీదకి ఎలాగ రాబోతుందంటే నాశనము. గర్భిణీ స్త్రీకి అప్పటి వరకు బాగానే ఉంటుంది, ఉన్న ఫలమున ఆమెకి ప్రసవ వేదన ప్రారంభమయ్యే నొప్పులు వస్తూ ఉంటాయి. అవునా కాదా? నొప్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు మనము హంగామా చేసేస్తాం, గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి మనం సిద్ధపడతాం. అలాగే ఈ యొక్క లోకము తీరు కూడా అలాగే ఉంటుంది. మనుషులకు రాబోయే యొక్క నాశనము అలాగే ఉంటుంది. గర్భిణీ స్త్రీకి కలుగు వేదన లాంటి వేదన కలుగుతూ ఉంది. మరి ఈ మధ్య మనం చూసాంగా, ఈ మధ్యే కాదు మనము విజయవాడలో సెప్టెంబర్ 3, 4, 5 తారీఖులలో జరుగుచున్నటువంటిది ఎప్పటికీ కూడా వారికి నీళ్లు తగ్గిపోలేదు. ఏం జరిగింది? పగలంతా బాగున్నారు, అందరూ కష్టపడి పనిచేశారు, ఆ దినము ఉద్యోగాలకు వెళ్ళి వచ్చారు, వ్యాపారాలకు వెళ్ళి వచ్చారు, మరి కుటీర పరిశ్రమలకు వెళ్ళి వచ్చారు, వ్యవసాయాలు చేసుకునేవారు వ్యవసాయానికి వెళ్ళి వచ్చారు. కానీ ఏం జరిగింది? ఒక్క రాత్రే వర్షము మామూలుగా పడుతూ ఉన్నా కూడా ఏం జరిగింది? ఉన్న పలానా ఊర్లన్నీ నీటితో నింపబడిపోయాయి. అందరికీ అపార్ట్మెంట్లు ఉన్నాయి, మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి. కానీ ఏమి లాభం? అవన్నీ వదిలేసి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? రోడ్ల వెంట, వీధుల వెంట, మంచినీళ్ళు లేక, ఆహారం లేక, వర్షంలో తడుస్తూ బయటకు వచ్చి నిలబడ్డారు. అదేదో దేవుడు చెప్తున్నారు కదా, మీ మీదకి ఎలాంటి ఉగ్రత రాకుండా మీరు నా వాక్యాన్ని వినండి, మీరు మారు మనసు పొందుకొనండి, మీరు వాక్యం చదవండి, బాప్తిస్మం తీసుకోండి, ఉగ్రత మీ మీదకి రాదు అని హెచ్చరించుచున్నారు కదా. దైవ సేవకులు హెచ్చరించుచున్నారు. ప్రభువారు కూడా మనల్ని హెచ్చరిస్తున్నారు. పాటల ద్వారా, వాక్యము చేత, బోధకుల ద్వారా, తెలిసిన వ్యక్తుల చేత దేవుడు అనేక విధములుగా అందరితో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయనకు పక్షపాతం లేదు. మరి అక్కడ విజయవాడలో అలాంటి ఘోరం జరిగేటప్పుడు అక్కడ విశ్వాసులు లేరా? ఉన్నారు. భక్తులు లేరా? ఉన్నారు. పాస్టర్స్ లేరా? ఉన్నారు. కానీ
ఈ లోకులకి ఎలాంటి అక్కడ విపత్తు జరుగుతూ ఉందో వీరికి కూడా అలాంటి విపత్తే జరిగింది అక్కడ. కానీ దేవునిని నమ్ముకున్న ప్రజలు క్షేమకరముగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు విశ్వాసం కలిగే బిడ్డలకు ఆయన కృప తోడుగా ఉంటుందని చెప్పి వాక్యము సెలవిస్తుంది. అందరూ నా పిల్లలే అని అంటున్నారు ప్రభువారు. ఆయనకు పక్షపాతం లేదు, అందరూ నా పిల్లలే అంటున్నారు. అందరికీ ఏది కొరత లేకుండా, ఏది లోటు లేకుండా ప్రకృతి సిద్ధమైన ప్రతి ఈవిని ఆయన మనందరికి అనుగ్రహిస్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? మరి ఎంత ఘోరము, ఏదో ఒక రోజు అయితే తట్టుకుంటాము. 3వ తారీఖు నుంచి ఇవాళ 7వ తారీఖు వరకు ఆ బిడ్డలు ఆహారం లేక, నీళ్లు లేక ఎంత బాధపడుచున్నారు. అప్పుడు అనుకుంటారు, ఏమనుకుంటారు, ఏమి ఆలోచిస్తారు? అమ్మో, ఎవరైనా వచ్చి సహాయం చేయడం, అమ్మ దేవుడు ఎలాగో వచ్చారు అని మనుషుల వైపు చూస్తూ ఉంటారు. కానీ పరమ తండ్రి వైపు చూడటం లేదు. అందుకే మన మీదకి ఉగ్రత దినాలు ఇలాగ కుమ్మరించబడుతూ ఉన్నాయి. పాపము ఎక్కడ విపరీతముగా ఉంటుందో, పాపం అంటే ఏంటి? మగ ఆడ కలిసి చేసేది పాపము కాదు, అబద్ధమే మహాపాపము. దేవునికి లోబడకుండా ఆజ్ఞను అతిక్రమించువాడే పాపి. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రతిదీ ఆయనదే. ఈ లోకము ఆయనే ఈ లోకాన్ని సృష్టించింది. ఈ యొక్క విపత్తులు జరుగుతున్నాయంటే మన పాపాల వలన, మన క్రియల వలన. మనము లోబడే గుణము లేదు, మనకి భక్తి లేదు. మనకు భక్తి లేకపోవడం వలనే ఇలాంటి యొక్క కీడులు మన మీదకి సంభవించుచున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. నేనున్నవాడను అనువాడను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని హెచ్చరించుచున్నారు, సెలవిస్తుంది వాక్యం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఇకనైనా తెలుసుకోండి, ఇకనైనా మారండి, ఇకనైనా జరుగుతున్న వాటిని చూడండి, మీరు వివేచించండి, ఆలోచించండి. మీ వరకు మీరు, నీ మటుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు, ఇంతవరకు దేవుడు తండ్రి మీతో మాట్లాడిన యొక్క విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. అనేక విధములుగా మాట్లాడుతూనే ఉన్నారు ప్రభు. మీరు గ్రహించలేకపోతున్నారు. మీరు గ్రహించండి, వివేచించండి, చూడండి. అలాంటి యొక్క సంఘటనలు జరగకుండా జాగ్రత్త. ఏమంటారు? విసుగక ప్రార్థన చేయండి, నెమ్మది కలిగి జీవించండి, సంతోషముగా ఉండండి, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతి చెల్లించుచూ ఉండండి, వాక్యం చదవండి, వాక్యానికి లోబడండి అని ఎంతమంది బోధకులు బోధిస్తున్నారు. బోధకులు ప్రేయర్కి వెళుతూ ఉంటే, ప్రేయర్కి వెళ్ళే వారిని చూచి ఈ యొక్క దేవుని ఎరగని బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ విధముగా ఉండకూడదు. ఎవరి పాపం వాళ్ళదే. పాపానికి తగిన శిక్ష దేవుడే వారికి అనుగ్రహిస్తాడు. మనము తీర్పు చేయకూడదు, శిక్ష విధించకూడదు, వాళ్ళని చూసి గేలి చేయకూడదు. మన మటుకు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే ఇలాంటి విపత్తులు వచ్చినా కూడా దేవుడు మనల్ని కనికరిస్తాడు, కాపాడుతాడు, దీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభ తండ్రి, మీరు ఉన్నవారు అనువారు ఈ దినమంతా నీ దయచేత, నీ కృపచేత ఈ లోకమంతటిని బలపరచుచున్నావు, దీవించుచున్నావు. అక్కడ ప్రభా విజయవాడలో జరుగుతున్నటువంటి యొక్క ఆ వరద తండ్రి, వారి గృహములన్నీ నింపబడిపోయినాయి. మనుషుల వలన కాదు ప్రభు, అది మీ వలనే జరుగుతుందయ్యా. మీరు విడుదల కలుగు చేయండి, వారిని రక్షించండి. ఆహారం లేక, నీరు లేక బాధపడుచున్నారు ప్రభు. అన్నీ ఉండి కూడా లేని వారిలాగా రోడ్ల మీద ఉన్నారు ప్రభు. వారిని జ్ఞాపకం చేసుకుని అలాంటి స్థితుల్లోకి మేము పోకుండా ప్రభు, మీరు మమ్మల్ని హెచ్చరించిన విధముగా జాగ్రత్తగా ఉండుటకు, భయభక్తులతో జీవించుటకు, విశ్వసించుటకు, నమ్మకముగా ఉండుటకు సెలవివ్వమని, మమ్మల్ని అందరినీ కనికరించమని, ఆ బిడ్డలందరినీ రక్షించి సహాయం చేయండి. వర్షం ఆపేయండి ప్రభు, మీ నామములో
ఏలియా గారు ప్రార్థించారు, 3.5 సంవత్సరము వర్షం లేదు. మరలా ప్రార్థించారు, మరలా 3.5 సంవత్సరం ఎడతెగక వర్షము కురిసిందని వాక్యం సెలవిస్తుంది. దేవా, మీ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకుని నా బిడ్డలను అందరినీ కనికరించండి, క్షమించండి. మా పాపములకు విడుదల కలుగు చేసిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అమ్మా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క తోటి స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.